నమస్కారం. ఇక్కడ చూడండి, ఇది ఏంటనుకుంటున్నారా, పాలు ఇరిగిపోయినాయండి. ఏంటంటే మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ పాలు తీసుకున్నాను. కొన్ని పాలు మిగిలితే ఇలా బాటిల్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ అవి నిన్నే వెచ్చపెట్టేయాలండి. డీప్లో పెడితే ఉండును, కానీ నేను మర్చిపోయాను అనమాట. ఈరోజు ఇలా ఏదో కాఫీ పెడదామని చూసేసరికి కొంచెం పాలు ఇలా వేసేసరికి ఇలా ఇరిగిపోయినాయండి. ఇలాంటప్పుడు ఏం చేయాలండి లేడీస్, మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదండి. ఇలా ఇరిగిపోయిన దాన్ని మనం పన్నీర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ బాటిల్ ఇంకా పాలు ఉన్నాయండి, వీటిని ఇరక్కుండా ఎలా చేయాలో, ఇలా ఇరిగిపోయినాయి కదండి, ఇప్పుడు వీటిని ఇరక్కుండా ఏ విధంగా చిట్కా పాటిస్తే ఇరక్కుండా ఉంటాయో చూద్దామండి. పాలు ఇప్పుడు ఇందులో పోస్తున్నానండి. అంటే అవి ప్యాకెట్ పాలు తెప్పించలేదు, అక్కడ కూడా పక్కన గేదెలు అవి ఉంటాయి కదండి, అక్కడి నుంచే తెప్పించారనమాట. పాలు ఇందులో పోస్తాను కదండి. ఈ పాలల్లో చిటికెడు సోడా వేస్తున్నానండి. అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఇలా ఎప్పుడైనా అనుమానంగా ఉన్నప్పుడు సోడా వేస్తే పాలు ఇరక్కుండా ఉంటాయని చెప్తారండి. అందు గురించి చిటికెడు సోడా వేసి ఆ పాలని ఇది ఇలాగా కలిపేసుకోవాలండి. ఆ సోడా అంటే మనం ఆడవాళ్ళం మనం కొన్ని చిట్కాలు పాటిస్తే ఏది వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం, చూద్దామండి. అంటే ఇవి ఇరిగిపోతాయా లేకపోతే ఇరక్కుండా ఉంటాయా. మధ్య మధ్యలో మనం కొంచెం చిన్న మంట మీదే పెడతాను అనుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ వేస్ట్ అవుతాయేమో చూడాలి. ఒకవేళ ఇది కూడా ఇరిగిపోయింది అనుకోండి, రెండు కలిపి పన్నీర్ చేసి కూరలో వేసేసుకుందామండి. అది కూడా ప్రోటీన్ కదా, మొత్తం మీద ఏమైనా వేస్ట్ చేయకూడదండి, అదే టార్గెట్. అంటే అండి, ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, ఇది ఏమనుకుంటుందంటే నువ్వు నాకులాగా ఇరిగిపోతావా ఇరగవా, నేను చూస్తాను కదా అన్నట్టు చూస్తుందండి. ఒకవేళ ఇది ఇరిగిపోతే దీంతో పాటు కలిసిపోద్ది. ఒకవేళ ఇరగలేదనుకోండి కాఫీ అవుతుంది, లేకపోతే పెరుగు అవుతుందండి. అది చూద్దామండి ఏం జరుగుద్దో ఏంటో. అందుకే దీన్ని పన్నీర్ చేయకుండా ఆపేనండి. ఒకవేళ ఇది ఇరిగిపోతే దీంతో పాటు పన్నీర్ చేసేద్దాం, ఓకేనండి. అనే అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి అయితే ఇరగలేదండి, దగ్గర పడిపోయింది పొంగు రావడానికి. సక్సెస్ అయినట్టున్నా ఉండవు. మీరు కూడా ఇలా చేయండి. అంటే ఇలా వేసినప్పుడు ఇలా తిప్పేస్తాం కదా, మధ్యలో పొంగు వచ్చే లోపల ఒక 2-3 సార్లు గరిటితే ఇలా తిప్పుకోండి. ఏమో నాకు అలా అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది అన్నట్టుగా. అదండి విషయం. చూసారా, అదిగోండి మరిగిపోయినాయి, పొంగు కూడా వచ్చేస్తున్నాయి. అసలు ఇరగలేదండి, అంటే మనం సక్సెస్ అయ్యామండి. అది బాగా మీరేమో అదిగోనండి ఇలా పొంగు వచ్చేసింది, కట్టేశాను. అసలు పాలు ఇరగలేదండి. ఈ పాలల్లో ఈ పన్నీర్లోకి ఈ పాలేలు కలవలేదండి, దేనికది విడిపోయినాయి అనమాట. విడదీసేసాను నేను. ఓకేనండి, మీరు కూడా ఇలా చేసుకోండి. దీన్ని పన్నీర్ చేసేద్దాం, ఓకేనా. ఇదిగోనండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాంటి గుడ్డలో, అంటే వేరే గుడ్డలో అయినా పర్లేదు, ఏదో ఒక గుడ్డలో మనం ఇలా పోసేసుకోవాలండి. ఇది ఇలా పోసుకుని దగ్గరికి అన్ని వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇది నాకు ఒక కాటన్ గుడ్డ అండి, ఆ కాటన్ గుడ్డలో వేసుకుంటున్నాను. ఇలా నెమ్మదిగా ఇరిగిపోయింది కదండి. ఇప్పుడు చూసారా నీరు ఎలా వచ్చేస్తుందో. ఈ నీరు అంతా చూసుకుని పని, ఈ నీరంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. మనం దాన్ని ఏంటంటే గట్టిగా పిండేయాలన్నమాట. ఇలా అసలు ఎంత అవ్వదండి, ఇది బాగా తక్కువ కదా, ఒక గ్లాస్ పాలు కదా, ఎంత అవ్వదు. కానీ మనం వేస్ట్ చేయకుండా మనం ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఏదో ఒక కూరలో అడ్డం వేసుకోవచ్చు, మంచిదే కదండి. ఇది ఇలా పిండి బాగా అసలు ఎంత అవుతుంది, చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ ఉందండి పన్నీరు, దీని మీద బరువు పెట్టాలన్నమాట. బరువు పెడితే ప్రెస్ అవుతుందండి. బరువు రాయిని తీసుకొచ్చి దాని మీద పెట్టాలన్నమాట. అప్పుడు ఆ బరువుకి అది ప్రెస్ అవుతుందండి బాగా. వాటర్ అంతా పోయండి, చివరికి ఆ పిప్పు మిగులుతుంది అనమాట, అదే పన్నీర్ అండి. ఇదిగోనండి పన్నీర్ ఎలా రెడీ అయిందో చూద్దాం. ప్రెషర్ ఇందాక పెట్టాను కదండి, ఎలా రెడీ అయిందో చూద్దాం. అంటే ఒక గ్లాసు దాంతో వచ్చిన పన్నీర్ అండి. దాన్ని చూద్దామండి ఎలా ఉందో. అంటే ఎక్కువైతే బాగా వస్తుంది, లేకపోతే క్లాత్గా అంటిపోద్ది అనమాట. అంటే తిప్పినప్పుడు మనం ఎలా ఉందో ఏంటో చూద్దామండి.
ఇది క్లాత్కే అంటిపోయింది అనమాట, ఎక్కువ లేదు కదండి. ఇదిగోనండి ఇలాగ వచ్చిందనమాట పన్నీర్. అంటే ఒక గ్లాసు, చిన్న గ్లాసు కాఫీ గురించి పెట్టిన దానికి ఇరిగిపోతే ఈ క్లాత్లో పెడితే ఇలా వచ్చిందండి. అంటే ఎక్కువ అనుకోండి ప్రెషర్ కింద వస్తుంది అనమాట. ఇదే పన్నీర్ అండి. మనకి వాటర్ అంతా పోయి క్లాత్ కంటిపోయిందండి ఎక్కువ. అంటే మీకు చూపించడం కోసం చెప్తున్నానండి. అంటే ఎప్పుడైనా మనం ఇలాగా వేస్ట్ అవ్వకుండా పాల్ని మనం ఇలా తీసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఇది మనకి ఇలా రాలేదు కదండి, గడ్డలా రాలేదు కదా. మనం దీన్ని ఏ కూరలకైనా వాడుకోవచ్చండి. మనం ఇలా పెట్టేసుకునింది ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేస్తుందండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, డీప్లో పెడితే ఇంకా గడ్డ కట్టేస్తుంది. మనం కూరలోకి ఏ కూరలోకైనా చిన్నగా అయినా వేసుకోవచ్చు, ఏమవుద్దండి. ఎక్కువ విరిగిపోతే ఇలా కూడా చేసుకో. ఇది కాటన్ క్లాత్ అనమాట అండి, కాటన్ సంచి. ఈ సంచిలో చేశాను ఇలాగా. మిగిలింది కూడా మొత్తం తీసి పెడతానండి.